హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆ పథకంలో పెట్రోల్‌తో పాటు డీజిల్‌ను సబ్సిడీపై సగం ధరకే ఇవ్వనుంది. ఏపీలో వారికి భలే ఛాన్స్. పెట్రోల్, డీజిల్ సగం సొమ్ముకే. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మరో అరుదైన అవకాశం ఇచ్చింది. పెట్రోల్‌తో పాటు డీజిల్‌ను సబ్సిడీపై అందించనుంది. ఈ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరిస్తోంది. ప్రధానంగా దివ్యాంగుల కోసమే ఈ పథకాన్ని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధితో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు డీజిల్‌తో పాటు పెట్రోల్ రాయితీపై అందించనున్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ₹1,00,000 చొప్పున కేటాయించారు. అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. 3 చక్రాల వాహనాలకే. ప్రస్తుతం చాలామంది దివ్యాంగులు 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు వినియోగించే వాహనాలకు ఈ పథకం కింద పెట్రోల్, డీజిల్‌కు అయ్యే ఖర్చులు 50% రాయితీగా రీయింబర్స్ చేస్తారు. ఈ డబ్బులను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను కూడా రూపొందించింది ప్రభుత్వం. ప్రధానంగా లబ్ధిదారుడు వాహనంలో ఇంటి నుంచి పని ప్రాంతానికి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ప్రయాణించేందుకు మాత్రమే రాయితీపై పెట్రోల్, డీజిల్‌ను అందిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.